ద గివింగ్ రిచ్ పర్సన్. ఇక్కడ మనం చెప్పుకుంటున్న అందరి ధనవంతుల్లో బహుశా బెస్ట్ రిచ్ పర్సన్ వీరే కావచ్చు. ఎందుకంటే ఈ రకమైన ధనవంతులు ప్రతి ఒక్కరి సమస్యను డబ్బుతో పరిష్కరించాలని కోరుకుంటారు. తమ డబ్బుతో ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపడానికి ఇష్టపడతారు. అది స్వచ్ఛంద సంస్థలకు డబ్బు ఇవ్వడం కావచ్చు, లేదా తామే ఒక సిస్టమ్ ద్వారా పేదవారిని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కావచ్చు. అయితే లోకంలో చాలా సమస్యలు ఉన్నాయని, ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతులందరూ తమ సంపదను దానం చేసినా కూడా అన్ని సమస్యలను పరిష్కరించలేము అన్న వాస్తవాన్ని వీరు గ్రహించలేరు. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా తిరిగిచ్చే సంపన్నులందరూ తప్పనిసరిగా ఇదే కేటగిరీ అని చెప్పలేము. కొందరు వ్యక్తిగత లాభం కోసం లేదా తమ కీర్తిని పెంచుకోవడం కోసం కూడా దాన ధర్మాలు చేస్తుంటారు. ఉదాహరణకు కొన్ని వందల సినిమాల్లో నటించి కొన్ని వందల కోట్లు సంపాదించి ఏ రోజు పిల్లికి భిక్షం పెట్టని హీరోలు కొందరు 60-70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తాము రాజకీయాల్లోకి రావడం కోసం దాన ధర్మాలు చేస్తున్నట్టుగా తమ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి గురించి కాదు మనం ఇప్పుడు చెప్పుకుందాం.